అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో కిట్టప్ప అనే ఒక యువకుడుండేవాడు. అతను చాలా మంచివాడు. కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. ఈ లోకంలో అసలు మనిషి ఎలా బ్రతకాలి అన్నదే అతని సమస్య. ఎప్పుడూ ఏదో తెలియని అయోమయం సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుండేవాడు. ఆ రహస్యం తెలుసుకోవాలని ఎప్పుడూ తపన పడుతూ ఉండేవాడు. ఓ రోజు, ఛీ, ఏంటో ఈ జీవితం. పొద్దున లేస్తే తింటున్నాం, పడుకుంటున్నాం. అసలు ఎలా బ్రతికితే మనిషి అనిపించుకుంటారు. ఒకరేమో కష్టపడమంటారు, ఇంకొకరేమో ఉన్నదానితో తృప్తిపడమంటారు. అసలు ఈ జీవన సూత్రం ఏంటో ఎవరూ సరైన అర్థం చెప్పటం లేదు అని అనుకుంటూ అలా నడుస్తూ ఉండగా పక్కనే ఉన్న చెట్టువైపు చూస్తాడు. అక్కడ ఒక పక్షి మరో పక్షికి ఆహారం పెడుతూ ఉంటుంది. ఆహారం తిన్న పక్షి చాలా సంతోషపడుతుంది. అది చూసిన కిట్టప్ప ఇలా అనుకుంటాడు, అరే, ఆ పక్షి తన నోటి దగ్గర ఆహారాన్ని మరో పక్షికిస్తోంది. అది తిన్న పక్షి ఎంత సంతోషంగా ఉందో. అంటే లోకంలో ఒకరికి సహాయం చేస్తూ బ్రతకడమే అస్సలైన సంతోషం అన్నమాట. దొరికింది, దారి దొరికింది. ఇక నుండి నేను అందర్నీ సంతోషపెడుతూ బ్రతుకుతాను. అలా కిట్టప్ప ఊళ్ళో అందరికీ సహాయం చేయడం మొదలుపెడతాడు. ఒకరోజు రామయ్య అనే రైతు పొలం నుండి ఇంటికి ఒక వడ్ల బస్తాని మోసుకుంటూ వెళుతుండగా కిట్టప్ప చూసి పరిగెత్తికెళ్లి ఇలా అంటాడు, రామయ్య మామా, నువ్వు పెద్దవాడివయ్యావు, పైగా అలసిపోయి ఉన్నావు. నీకెందుకు శ్రమ? ఇటువు, నేను మీ ఇంటి వరకు మోసుకొస్తాను. ఎంత మంచోడివిరానైనా నువ్వు. నా కట్టం చూడలేక నా బరువును మోతున్నావు. నీలాంటాళ్ళు ఉండబట్టే ఈ భూమి మీద ఇంకా మంచితనం బతుకుంది. నూరేళ్లు సల్లగా బతకరా నాయనా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సహాయం చేయటం వల్ల ఈ పెద్దాయన ఎంత ఆనందపడుతున్నాడు. ఇంతకంటే జీవిత పరమార్థం ఏముంది? ఇక నుండి జీవితం ఇలాగే కొనసాగించాలి. అలా అనుకుంటూ కిట్టప్ప మూటను రామయ్య ఇంట్లో పెట్టి తిరిగి వస్తుండగా వృద్ధురాలైన సూరమ్మ బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుండటం చూసి అక్కడికి వెళ్లి ఇలా అంటాడు, అవ్వా, నువ్వాగు, నేను నీళ్లు తోడతాను. ఈ వయసులో బావి నీళ్లు తోడటం చాలా కష్టమైన పని కదా. ఇక మీదట నువ్వు బావి దగ్గరికి రావద్దు. ప్రతిరోజు నేనే వచ్చి నీళ్లు తోడి ఇంటికి తీసుకొస్తాను, సరేనా? అని గబగబా నీళ్లు తోడి బిందెలను ఆమె ఇంటి లోపల వరకు తీసుకువెళ్లి పెడతాడు. అందుకు సంతోషించిన ఆ ముసలమ్మ ఇలా అంటుంది, చాలా సంతోషం నాయనా. ఏ సంబంధం లేకపోయినా కొడుకులా వచ్చి సహాయం చేశావు. ఇంతకంటే ఏం కావాలి? నీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. అలా సహాయం చేసిన ప్రతి ఒక్కరూ సంతోషపడటం చూస్తున్న కిట్టప్ప జీవిత పరమార్థం తెలిసిందని మిక్కిలి సంతోషంతో ఊళ్ళో ఎవరి ఇంట్లో పెళ్లున్నా చావున్నా కిట్టప్ప అక్కడికి వెళ్లి వాలిపోయేవాడు. ఒక దశలో ఊరి జనం ఏదైనా పని కావాలంటే కిట్టప్పున్నాడుగా అని నిశ్చింతగా ఉండేలా పేరు తెచ్చు. ఇదిలా ఉండగా ఓ రోజు కిట్టప్ప తీవ్రమైన జ్వరంతో వణుకుతూ పడుకుని ఉంటాడు. ఏ కిట్టప్పా, ఇంకా పడుకునే ఉన్నావా ఏంటి? త్వరగాలే, నా పొలం దగ్గర గట్టు దిగి నీళ్ళని వృధాగా పోతున్నాయ్యా. ఒక్కడిని ఈయడం కట్టం కదా ఈ వయసులో. త్వరగారా, ఎంటనే వెళ్ళి బాగు చేద్దాం. రామయ్య మామ, ఒళ్ళు కాలిపోతోంది మామ. విపరీతమైన జ్వరం వచ్చింది, లేవలేకపోతున్నాను. ఈ ఒక్కరోజు రాలేను. నువ్వు వెళ్ళిరా, కావాలంటే రేపొత్తాలే. అబ్బో, 2 రోజులు సాయం చేసేసరికి బలుపు బాగా పెరిగిందిరా నీకు. సాకులు చెప్తున్నావా ఏటి? సర్లే, నీ ఇష్టం. నువ్వు రాకపోతే నేను చేసుకోలేననుకున్నావా ఏటి? అంటూ విసురుగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఊహించని పరిణామానికి కిట్టప్ప ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటాడు, ఏంటి రామయ్య మామ ఇలా అంటున్నాడు? జ్వరం ఉంది, ఈ ఒక్కసారి రాలేనంటే అలా కోపంతో వెళ్ళిపోయాడేంటి? అంటే ఇన్ని రోజులు చేసిన సహాయం మర్చిపోయాడా? అయినా చేసేది సాయమేగా, ధనం తీసుకోవడం లేదుగా నేను. ఇంతలో సూరమ్మ అక్కడికి వస్తుంది. ఏరా కిట్టప్పా, నువ్వింట్లో పడుకుంటే నీళ్ల బిందులు ఎవరు మోస్తారు? త్వరగా రా. అవ్వా, జ్వరం వల్ల అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నానవ్వా. ఈ ఒక్కసారికి నువ్వే తెచ్చుకో, రేపటినుంచి తెస్తాలే. ఇన్ని రోజులు వీడేదో పెద్ద ధర్మదాత అనుకున్నాను. అంతా నటనన్నమాట. మంచివాడనే పేరు కోసం 4 రోజులు అందరికీ సహాయం చేసినట్టు నటించాడు. ఇలాంటి వాళ్లని ఎంతమందిని చూడలేదు. ఏంటిది? ఇన్నాళ్లు నా ఆరోగ్యం కూడా చూసుకోకుండా సాయం చేస్తే ఒక్కరోజు చేయలేకపోయేసరికి ఇంత మాటలంటున్నారా? కనీసం నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించటం లేదు వీళ్ళు. అసలు వీళ్ళు మనుషులేనా? ఈ మనుషులందరూ ఇంతేనా? ప్రజలకి సాయం చేయడమే మంచి జీవితం అనుకున్న నా అభిప్రాయం తప్పేనా? మరి ఇంకెలా బ్రతకాలి?
అని ఆలోచిస్తూ కిట్టప్ప కోపంతో ఆవేదనతో అడవిదారిలో నడుస్తూ ఉంటాడు. మనసులో ఊరివాళ్లన్న మాటలు సుడిగుండంలా తిరుగుతూ ఉండగా ఇలా అనుకుంటాడు. సాయం చేస్తే చేతకానివాడన్నారు, జ్వరం వస్తే నటించేవాడన్నారు. లోకం తీరే ఇంత అనుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు అందరికీ తలవంచి సాయం చేయాలి? మంచి లేదు, గాడిద గుడ్డు లేదు అని అనుకుంటూ అడవి మార్గం గుండా వెళుతుండగా అకస్మాత్తుగా పొదలమాటు నుండి 2 దొంగలు కర్రలు పట్టుకుని కిట్టప్పను చుట్టుముట్టి ఒక దొంగ ఇలా అంటాడు. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఈ దారిలో వెళ్లాలంటే నీ దగ్గరున్న సొమ్మంతా మాకివ్వాల, అర్థమైందా? మర్యాదగా అంతా ఇక్కడ పడేసి వెళ్ళిపో, లేదంటే నీ అంతు చూద్దాం. నా దగ్గరేముందని దోచుకుంటారు? నా దగ్గర ఉన్న మంచితనాన్ని ఈ ఊరి జనం దోచుకున్నారు. ఇప్పుడు మీకివ్వడానికి నా దగ్గర ప్రాణం తప్ప ఏమీ లేదు. అబ్బో, ఈడి పెద్ద తత్వవేత్తలా ఉన్నాడు రోయ్. ఉరేయ్, నీ సోది మాకొద్దు. అయ్యేంటి కడియం, ఆ చేతికొని ఉంగరం తీసిస్తావా, లేక నిన్ను కొట్టిపడేయమంటావా? మంచిగా ఉండడం ఎలాగో తప్పని తెలిసింది కాబట్టి ఈ దొంగల్లా ఉంటే బాగుంటుందేమో చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. మీరు నన్ను దోచుకుంటే మీకేమొస్తుంది? ఈ చిన్న ఉంగరం, వెండి కడియం, అంతే కదా. కానీ మీరు నన్ను మీ ముఠాలో చేర్చుకుంటే ఈ ఊళ్ళో ఎవరి దగ్గర ఎంత ఉందో, ఎవరు ఎక్కడ దాచారో నాకు తెలుసు. కాబట్టి అందరి ఇళ్లలోకి వెళ్లి అంతా దోచుకుందాం, సరేనా? ఏటేటి, ఊరి జనాన్ని నువ్వే దోచిపెడతావా? ఎన్నాళ్ళు సాయం చేసినోడివి ఇప్పుడు ఇలా మారేవేటి? నిజంగానే చెప్తున్నావా, లేక మమ్మల్ని పట్టించే ఉపాయం చేస్తున్నావా ఏటి? నా సాయం పొందిన వాళ్లే నన్ను ఈ స్థితికి తెచ్చారు. నాకు మంచితనం మీద విరక్తి పుట్టింది. అందుకే నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. సహాయాన్ని చులకనగా చూసిన వారికి బుద్ధి చెప్పడమే నా లక్ష్యం. శాబాస్, మాకు కావలసింది ఇలాంటి కసున్నోడే. పద, ఇవాళ్నించి నువ్వు మా ముఠాలో ఒకడివి. మన మొదటి ఏట నీ ఊర్నించే మొదలెడదాం. అలా కిట్టప్ప దొంగల ముఠాలో చేరి తనకు తెలిసిన వాళ్ల ఇళ్లనే దొంగతనం చేయించటం మొదలు పెడతాడు. అలా ఒక అర్ధరాత్రి వేళ కిట్టప్ప తన దొంగల ముఠాతో కలిసి ఊరి చివర ఉన్న ఒక ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ ఇల్లు మల్లయ్య అనే రైతుది. మల్లయ్య ఇన్నాళ్లు కష్టపడి తన కూతురు పెళ్లి కోసం కొంత సొమ్ము దాచుకున్నాడని కిట్టప్పకి తెలుసు. ఇగో కిట్టప్ప, నువ్వు చెప్పినట్టు ఆ గూట్లో ఒక ఇనం పెట్టుంది. ఇందులో నేను నగలో డబ్బు ఉన్నాయి. త్వరగా తీసుకో, ఎన్నే పారిపోదాం, లేదంటే బయట కాపలాదారులు చూస్తారు. కిట్టప్ప పెట్టెను తీస్తూ ఉండగా పక్క గదిలో దీపం వెలుగుతుంది. మల్లయ్య తన భార్యతో మాట్లాడుతున్న మాటలు కిట్టప్పకు వినిపిస్తాయి. నిశ్శబ్దంగా వెళ్లి కిటికీ పక్కన నిలబడి వారి మాటలు వింటాడు. చూడు సుబ్బమ్మ, ఎన్నాళ్ళు ఆ కిట్టప్ప మనకి ఎన్ని సాయాలు చేశాడో గుర్తుంది కదా. ఆడిప్పుడు దొంగగా మారాడని ఊరంతా అంటుంటే నా ప్రాణం ఎలవెల్లాడిపోతుంది. ఒకవేళ మన ఇంట్లో దొంగతనం చేసినా కూడా ఎవరికీ చెప్పొద్దు. అదేటి, దొంగతనం చేసినా ఎవ్వరికీ చెప్పద్దంటావేటి? మనం ఎంతో కట్టపడి పిల్ల పెళ్లికి దాచుకున్న సొమ్ము పోతే చెప్పకుండా ఎట్టా ఉంటాం? పెళ్ళెట్టా చేస్తాం? కాని నీకొట్టు గుర్తుందా, ఓసారి మన పొలాన్ని ఆ సుబ్బయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే సుబ్బయ్యకి భయపడి ఎవరో పట్టించుకోకపోయినా ఆ కిట్టప్పే ఎదిరించి మనకి మన పొలం దక్కేలా చేశాడు. చేసిన సాయాన్ని మర్చిపోతే ఎట్టాసేపు? అదే లేకుంటే ఇప్పుడు అందరం అడుక్కు తినాల్సి వచ్చేది. అది విన్న కిట్టప్ప కన్నీళ్లతో ఇలా అనుకుంటాడు. ఈ ఊరిలో నన్ను వాడుకున్న వాళ్లు ఉన్నారు, తిట్టిన వాళ్లు ఉన్నారు. కాని నాకోసం తమ కష్టార్జితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన మల్లయ్య లాంటి వాళ్లు ఉన్నారు. అందరూ ఒకలా ఉండరా? మంచివాళ్లు కూడా ఉంటారా? అయితే నా ఆలోచన తప్పా? అలా అనుకుంటూ ఉండగా చేస్తున్న తప్పుకి చేతులు వణుకుతూ ఇనపెట్టే ఒక్కసారిగా కింద పడిపోతుంది. శబ్దం వస్తుంది. ఇంతలో అది విన్న ఊళ్ళో ఉన్న కాపలాదారులు వచ్చి కిట్టప్పని పట్టుకుంటారు. ఎంత మోసం కిట్టప్ప! ఎన్నాళ్ళు మన ఊళ్ళో అందరికీ సాయం చేసే మంచివాడిగా నటించి సొమ్మెక్కడుందో తెలుసుకుని దొంగతనాలు చేస్తావా? నిన్ను ఊరికే వదిలేదు లేదు. పద పంచాయతీకి. అలా ఊరి పెద్ద సమక్షంలో కిట్టప్పని పంచాయతీలో నిలబెడతారు. ఈ ఊరివాడివయ్యుండి అందరి ఇళ్లలోకి వెళ్లి సొమ్ము దోచుకుంటున్నావు. నీకు శిక్ష తప్పదు. 100 కొరడా దెబ్బలు ఊరి బహిష్కరణ శిక్షగా విధిస్తున్నాను. వెంటనే అమలు చేయండి. ఊరి పెద్ద అలా అనగానే శిక్ష అమలు చేసే వ్యక్తి కొరడాతో వచ్చి 100 దెబ్బలు కొట్టి వదిలేస్తాడు. శరీరం మీద గాయాలతో మనసు నిండా బాధ, అయోమయంతో కిట్టప్ప అక్కడ్నుండి వెళుతూ దేవుణ్ణి స్మరిస్తూ ఇలా అనుకుంటాడు. ఏంటి నాకీ పరిస్థితి? మనిషి ఎలా బ్రతకాలో తెలుసుకోవాలనే ఆలోచన తప్పా నాది?
ఇలా తనలో తాను ఎన్నో సందేహాలతో ఆలోచిస్తూ ఉండగా అటువైపుగా ఒక సాధువు హిమాలయాల నుండి తిరిగి వస్తూ దగ్గర్లో ఉన్న తన ఆశ్రమానికి వెళుతూ కనిపిస్తాడు. కిట్టప్ప ఒంటరిగా ఉండటం, బాధపడటం చూసి దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు. నాయనా, ఇలా ఒంటరిగా కూర్చుని ఎందుకు బాధపడుతున్నావో తెలుసుకోవచ్చా? నా బాధ చెప్పినా మీరు తీర్చేది కాదులే స్వామి. మీరు వెళ్ళండి, నా బాధేదో నేను పడతాను. సరే నాయనా, నిన్ను చూస్తుంటే అన్నం తినక చాలా నీరసంగా కనిపిస్తున్నావు. పద, ఆశ్రమంలో ఏదైనా తిందువు గాని. ఆ తరువాత చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే విశ్రాంతి తీసుకుని వెళ్దువుగానిలే అని అనగానే సాధువు వెంట వెళతాడు కిట్టప్ప. ఆశ్రమంలో భోజనం చేసిన తర్వాత కిట్టప్ప సాధువుతో ఇలా అంటాడు. స్వామి, నాకు బ్రతకడం తెలియటం లేదు. సాయం చేద్దామని చూశాను. అందరూ నన్ను కరివేపాకులా తీసిపారేశారు. సరేని చెడ్డవాడిగా మారాను. ఇక్కడ దెబ్బలు తిన్నాను. అసలు మనిషి ఎలా బ్రతకాలి? సాయం చేయడం తప్ప, చెడు చేయటం తప్ప అంటూ తనకు జరిగిందంతా వివరిస్తాడు కిట్టప్ప. కిట్టప్ప కథంతా విన్న సాధువు, స్వామి, నా జీవితం నాశనమై ఏడుస్తుంటే మీరు నవ్వుతారా? నా కష్టం మీకు హాస్యంగా ఉందా స్వామి? నాయనా కిట్టప్ప, నీ అమాయకత్వం చూసి నవ్వొస్తోంది. నువ్వు ఆ 2 పక్షులను చూసి సహాయం చేయాలనుకున్నావు కదా, కాని నువ్వు అక్కడ ఒకటి గమనించలేదు. ఆ పక్షి తన జాతి పక్షికి మాత్రమే సాయం చేసింది, అంతేకాని ఊర్లో ఉన్న గద్దలకి, కాకులకి కాదు కదా. అంటే దానర్థం ఏమిటి స్వామి? చూడు నాయనా, అతి సర్వత్రా వర్జయేత్ అంటే సాయం చేయడంలో కూడా ఒక హద్దు మీరి చేస్తే అది తెలివి తక్కువతనం అవుతుంది. కృతజ్ఞత లేని వాడికి సాయం చేయటం, బండరాతికి నీళ్లు పోయటం ఒక్కటే నాయనా. స్వామి, కృతజ్ఞత లేనివాడికి సాయం చేయటం అవివేకమని సెలవిచ్చారు. కాని సాయం చేసే ముందు ఎదుటివాడు కృతజ్ఞత కలిగినవాడో కాదో నాకెలా తెలుస్తుంది? వాడి నుదిటి మీద రాసి ఉండదు కదా. అందరినీ అనుమానిస్తూ కూర్చుంటే అసలు సాయమే చేయలేం కదా స్వామి. నాయనా కిట్టప్ప, ఒక రైతు దగ్గర కొన్ని విత్తనాలున్నాయనుకో. అతను వాటిని ఎక్కడ పడితే అక్కడ, అంటే బండరాళ్ల మీద, ఇసకలోనూ బురదలోనూ చల్లుకుంటూ వెళ్తే పంట పండుతుందా చెప్పు? పండదు స్వామి. మంచి సారవంతమైన నేల చూసి విత్తనం వెయ్యాలి. సరిగ్గా చెప్పావు. సాయం అనేది ఒక విత్తనం లాంటిది. దాన్ని నాటే ముందు నువ్వు చూడాల్సింది ఎదుటివాడి ముఖం కాదు, ఆ అవసరం ఎంత నిజమైనదో చూడాలి. ఒకడు ఆకలితో అలమటిస్తూ ఉంటే అన్నం పెట్టడం సాయం. కాని పని చేయగలిగి కూడా అడుక్కు తినేవాడికి అన్నం పెట్టడం వాడి సోమరితనాన్ని పెంచడమే. అది కృతజ్ఞత లేని నేల. అక్కడ నువ్వు సాయం చేసిన వృథానే నాయనా. కాని స్వామి, నేను వయసు మళ్ళినా బలం లేని వృద్ధులకు సాయం చేసినా కూడా సమస్య వచ్చింది కదా. నువ్వు ఎదుటివాడిని నీ సాయానికి అలవాటు పడేలా చేశావు. ఎప్పుడైతే సాయం అవసరం నుంచి హక్కుగా మారుతుందో అక్కడ కృతజ్ఞత చచ్చిపోతుంది నాయనా. మీరు సరిగ్గా చెప్పారు స్వామి. నేను చేసిన సాయం కూడా హక్కుగా మారి, నేను చేసిన సాయం మర్చిపోయి అనారోగ్యంగా ఉన్నా కూడా నన్ను నిందించేంతవరకు వెళ్ళింది. అందుకే నీ సంతృప్తి కోసం సాయం చేయి కాని ఫలితం ఆశించకు. ఫలితం ఆశిస్తేనే బాధ కలుగుతుంది. అతి మంచివాడివి అవ్వటం మూర్ఖత్వం. వివేకవంతుడిగా బ్రతకడమే అసలైన జీవితం. సాధువు మాటలకు కిట్టప్ప కళ్ళు తెరుచుకుంటాయి. స్వామి, ఇప్పుడు అర్థమైంది. సాయం చేయటం గొప్పే, కాని అది నా బలహీనత కాకూడదు. నా ధర్మాన్ని నేను నిర్వహిస్తూ ఫలితం ఆశించకుండా బ్రతకడమే సరైన మార్గమని అర్థమైంది. కృతజ్ఞతలు స్వామి. ఇక సెలవు అంటూ సాధువు మాటల్లోని అర్థాన్ని గ్రహించి తాను ఎలా బ్రతకాలో తెలిసిన సంతోషంతో ఆశ్రమం నుండి బయల్దేరతాడు కిట్టప్ప.